మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు నోటీసులు ఇవ్వనుంది సిఐడి. వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన స్కామ్లో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. 1400 కోట్ల స్కామ్ జరిగినట్టు గుర్తించారు. వస్తువులు సరఫరా చేయకుండా చేసినట్టు బోగస్ ఇన్వాయిసులు సృష్టించినట్టు సిఐడి తెలిపింది. ఫేక్ ఇన్వాయిసులు సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్టు గుర్తించింది వాణిజ్య పన్నుల శాఖ. ఆ శాఖ జాయింట్ కలెక్టర్ రవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్కు సిఐడి నోటీసులు ఇవ్వనుంది. త్వరలోనే అధికారులను విచారించి స్టేట్మెంట్ నమోదు చేయనుంది సిఐడి. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పట్ల మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఎందుకంటే జిఎస్టీ సంబంధించి ఇప్పటికే 1400 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగిందని చెప్పి అటు హైదరాబాద్ సిసిఎస్ లో కేసు నమోదైంది. అయితే అడిషనల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. అయితే అన్ని జిల్లాల్లో ఈ స్కామ్ ఉన్నందున దీన్ని సిఐడికి వెంటనే బదిలీ చేయడం జరిగింది. అది తర్వాత సిఐడి అధికారులు ఫ్రెష్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ మేరకు విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు అధికారులు గుర్తించే వరకు ఆ సిసిఎస్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే దాదాపు 3000 కోట్ల రూపాయలని చెప్పడం జరిగింది. కానీ సిఐడి అధికారులు దీన్ని విచారించినప్పుడు 1400 కోట్ల రూపాయల పైచలకు జిఎస్టీ రీఫండ్ స్కామ్స్ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రముఖ కంపెనీలు కావచ్చు, కొన్ని బోగస్ కంపెనీలు, అది లేని కంపెనీలు, వీటన్నిటి కూడా ఎక్స్ట్రా జిఎస్టీ రీఫండ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి మాజీ సీఎస్ అయిన సోమేష్ కుమార్ కన్సర్న్లోనే మొత్తంగా ఈ వ్యవహారం నడిచింది. అతను చెప్పిన వాళ్ళకే కొన్ని కంపెనీలకి ఈ మొత్తంలో జిఎస్టీ సంబంధించిన రిఫండ్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే సోమేష్ కుమార్ ఇందుకోసం ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ని ఏర్పాటు చేసి ఆ గ్రూప్ ద్వారా కొన్ని కంపెనీలు, కొన్ని వ్యవస్థలు, కొంతమంది వ్యక్తులకు జిఎస్టీ రిఫండ్ చేసినట్టుగా అధికారులు తెలపడం జరిగింది. అయితే జిఎస్టీ రిఫండ్ సంబంధించి సోమేష్ కుమార్ పాత్ర పూర్తిగా ఉన్నందున అతన్ని విచారించాలి. అతను విచారిస్తే పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయి. నిజంగా అతను ఉద్దేశపూర్వకంగా ఇచ్చారా, లేకుంటే నిజంగా లబ్ధిదారుకే జిఎస్టీ రిఫండ్ చేశారన్న విషయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే మాజీ సీఎస్ అయిన సోమేష్ కుమార్ కి అధికారులు, సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చి అతను విచారించి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం ఉంది. మరియు 2 రోజుల్లో ఈ నోటీసులు అందజేసే అవకాశం ఉంది. అతనితో పాటు ఇతర అడిషనల్ కమిషనర్లు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని అధికారులు చెప్తున్నారు. భోగి. థ్యాంక్ యూ రమేష్.